ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. నమస్కారం, నా పేరు రాజా రమేష్. నేను సీనియర్ జర్నలిస్ట్ని. సమాజంలో జరిగేటటువంటి అవినీతి అక్రమాలను వెలికి తీయటంలో భాగంగా దాదాపు 25 సంవత్సరాలుగా నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. అదేవిధంగా DNA టీవీ అదే 108 ఛానల్ని మేనేజ్మెంట్ చేస్తున్నాను. అయితే ఎవరికో ఏదో అన్యాయం జరిగిందనే విషయాన్ని చెప్పటం అనేది ఒక వార్త అయితే, తాజాగా నాకు జరిగినటువంటి అన్యాయాన్ని నరరూప రాక్షసులు అనే వాళ్ళు ఎక్కడో ఉంటారు అనేది ఎక్కడో చదివాం. కానీ ప్రస్తుతం వైద్యం నారాయణ హరి అని ఎవరైతే డాక్టర్ ఉంటారో ఆయన్ని దేవుడితో సమానంగా చూసేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేటి తరుణంలో కేవలం డబ్బు కోసమే అక్రమంగా నిర్బంధించి 5 రోజులుగా డిశ్చార్జ్ చేయకుండా ఉన్నటువంటి హాస్పిటల్, అది మన విజయవాడ మహానగరానికి ముకుటంగా ఉందనుకుని భావిస్తున్నటువంటి మణిపాల్ హాస్పిటల్స్. ఈ మణిపాల్ హాస్పిటల్స్ చేసినటువంటి నిర్వాహకం ఏ విధంగా ఉందంటే, ఇది చాలా దయనీయంగా, చాలా భయంకరంగా, దారుణమైనటువంటి పరిస్థితి ఉందనటంలో ఎటువంటి సందేహం లేదు. దానికి గల ఆధారాలు, ఉదాహరణలు అన్నీ కూడా నేను మీకు తెలియజేయాలి. రాబోయే రోజుల్లో కొంతమందికి అయినా కూడా ఉపశమనం కలిగించాలనేటటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ వచ్చాను. నా పరిస్థితి చూస్తున్నారు. నేను ఖచ్చితంగా సర్జరీ చేయించుకున్నాను. ఈ నెల 8వ తారీఖు గురువారం రాత్రి 9:30 గంటలకి మణిపాల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యటం జరిగింది. అప్పటికే మణిపాల్ హాస్పిటల్కి సంబంధించినటువంటి జనరల్ మేనేజర్ ఫోన్ చేసి, మీకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ క్లియరెన్స్ వచ్చింది కాబట్టి మీరు వచ్చి, తలకు సంబంధించినటువంటి ఇబ్బంది ఉంది నాకు, ఆ సర్జరీ చేయించుకోండి, ఇన్సూరెన్స్ క్లియర్ అయిందని చెప్పి వాళ్ళు చెప్పటం మూలంగా ఆ రోజు గురువారం 10:30 గంటల సమయంలో వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటం జరిగింది. అదేవిధంగా తెల్లవారు శుక్రవారం 7:30 గంటలు సుమారు ఆ టైంలో సర్జరీ కూడా ప్లాన్ చేశారు. సర్జరీ కూడా అయిపోయింది. శుక్రవారం రోజు సర్జరీ అయిపోయింది. అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు శుక్ర, శని, ఆది, సోమ, మంగళవారం, అంటే మంగళవారం రోజు నాకు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ ఉంది. అయితే ఈ డిశ్చార్జ్ సందర్భంలో నాకు మణిపాల్ హాస్పిటల్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. వాళ్ళు చెప్పారు ఏంటంటే, మీరు పెట్టినటువంటి నివా భూపాల్ ఇన్సూరెన్స్, ఈ ఇన్సూరెన్స్ రిజెక్ట్ అయ్యింది అని. ఇన్సూరెన్స్ వచ్చింది అని చెప్పి మణిపాల్ హాస్పిటల్ వాళ్ళు పిలిచి నన్ను చెప్పడం మూలంగానే నేను హాస్పిటల్లో ఆ రోజు మనీ కట్టి కూడా అడ్మిట్ అవ్వటం జరిగింది. కానీ ఆ తర్వాత వీళ్ళు డిశ్చార్జ్ అయ్యేటటువంటి ఒక్కరోజు ముందు వచ్చి మీది డిస్క్వాలిఫై అయింది అని చెప్పారు. డిస్క్వాలిఫై అవటం అంటే ఆ డబ్బులు మొత్తం ఏదైతే ఉందో 4,41,000 ఆ రోజు వేశారు. 4,41,000 మీరు కట్టాలి అన్నారు. మేము ఎట్లా కడతామంటే, మీరు ఇన్సూరెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ క్లియరెన్స్ అయింది అన్నారు కదా, అందుకే వచ్చి అడ్మిట్ అయ్యాను, చేసుకున్నాను, నీకు ఎందుకు చేయలేదు అని అడిగాను. దానికి సంబంధించి వాళ్ళు క్లారిటీ ఇవ్వలేదు. అదేవిధంగా ముందేమో ఇన్సూరెన్స్ క్లియర్ అయ్యింది, వచ్చి సర్జరీ చేయించుకోమని సర్జరీ కూడా చేసేసారు. సర్జరీ కూడా అయిపోయింది, ట్రీట్మెంట్ కూడా అయిపోయింది. మరికొద్ది గంటల్లో నేను డిశ్చార్జ్ అవుతున్నాను అనే సందర్భంలో వాళ్ళు వచ్చి ఈ విషయం చెప్పారు. అయితే ఈ వర్షన్ ఇట్లా ఉండగా, ఇంకో విషయం ఏంటంటే, నాకు జర్నలిస్ట్ హెల్త్ కార్డు ఉంది, EHS. ఇది 20 సంవత్సరాల నుంచి కూడా EHS కార్డు ఉంది. నాకు ఈ హాస్పిటల్ EHS కార్డు నుంచి నాకు వచ్చినటువంటి ప్రాబ్లంకి సంబంధించి క్లియర్ చేయొచ్చు అని చెప్పి EHS అధికారులు అందరూ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి వెరిఫై చేయడం కూడా జరిగింది. EHS సర్జరీ చేయొచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు, EHS చెయ్యండి అని చెప్పి. అయితే మణిపాల్ హాస్పిటల్కి సంబంధించిన మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు EHS నుంచి ఈ సర్జరీ తీసుకోలేదు.
ఓన్లీ నివా భోపాల్ నుంచి క్లియరెన్స్ వచ్చింది కాబట్టి నివా భోపాల్ నుంచే మేము సర్జరీ చేశామని చెప్పి వాళ్ళు చెప్పారు. తర్వాత ఇక్కడ సర్జరీ అయిపోయిన తర్వాత డిశ్చార్జ్ అయ్యే క్షణంలో మీకు సర్జరీ క్యాన్సిల్, అక్కడి నుంచి క్లియరెన్స్ క్యాన్సిల్ అయింది కాబట్టి మీరు అంతకుముందు 4,41,000 కట్టాలని చెప్పిన వాళ్ళే 2 రోజులు తిరగక ముందే 7,51,000 రూపాయలు కట్టాలని చెప్పి పంపించారు. ఈ అమౌంట్ మొత్తం మీరు కట్టితే మంచిది, లేకపోతే కనుక మేము డిశ్చార్జ్ చెయ్యము అని క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే మంగళవారం రోజు డిశ్చార్జ్ అవ్వాల్సినటువంటి నేను ఇవాళ శుక్రవారం, అంటే 5 రోజుల పాటు ఇక్కడ నుంచి మణిపాల్ హాస్పిటల్ నుంచి నన్ను బయటికి పంపటానికి కూడా కనీసం వాళ్ళు సహకరించటం లేదు. ఎందుకంటే మణిపాల్ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చినటువంటి అప్రూవల్ని బేస్ చేసుకుని నేను సర్జరీ చేయించుకున్నాను. సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా ఆ సర్జరీ అయిపోయిన తర్వాత అమౌంట్ ఏవైతే ఉన్నాయో ఆ సర్జరీ సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కంపెనీకి వీళ్ళకి ఏం జరిగిందో తెలియదు, కానీ మొత్తానికి ఇన్సూరెన్స్కి అప్రూవల్ ఇచ్చింది ఇన్సూరెన్స్ కంపెనీ, సర్జరీ చేసింది మాత్రం మణిపాల్ హాస్పిటల్ వాళ్ళు. డిశ్చార్జ్ చేయకుండా మాత్రం ఆపింది మాత్రం 5 రోజుల నుంచి నన్ను, బాధితుడిగా ఉన్నటువంటి నేను 5 రోజుల క్రితమే డిశ్చార్జ్ అయినప్పటికీ కూడా వాళ్ళ రికార్డ్స్ ప్రకారం నన్ను ఇక్కడి నుంచి బయటికి పంపించడం లేదు. దాదాపు ఈ హాస్పిటల్లో ఈ రూమ్కి అయ్యే ఖర్చు రోజుకి 20,000 రూపాయలు, అయితే 7,50,000 రూపాయలు వేసి పంపించారు. ఇదే అంశానికి సంబంధించి ఈహెచ్ఎస్ ఉంది నాకు. ఈహెచ్ఎస్ ఎందుకు చేయటం లేదు అని అడిగితే ఈహెచ్ఎస్ అయితే ముందు చేయాలి కదా, ముందు చేయలేదు అని ఏదో చెప్పారు. ఆ తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే ఒకవేళ నివా భోపాల్కి సంబంధించినటువంటి నివా భోపాల్లో ఏదైనా రిజెక్ట్ అయితే అవ్వకపోయినా కూడా నాకు ఈహెచ్ఎస్ ఉంది అని చెప్పి ఆయనకి అప్పుడే నేను పంపించాను. ఇక్కడ మణిపాల్ హాస్పిటల్కి జనరల్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి నేను పంపించి కూడా ఇదిగో నాకు ఈ ఇన్సూరెన్స్ ఉంది, అది కూడా ఉంది, నాకు ఏదైనా నాకు కన్సిడర్ చేయండి అని చెప్పి ఇచ్చారు. అయితే ఈ 5 రోజుల నుంచి కూడా ఇప్పుడు వరకు స్టిల్ ఈ క్షణం నుంచి కూడా నాకు డిశ్చార్జ్ చేయలేదు. 5 రోజుల నుంచి కూడా నిర్బంధంగా, అంటే గతంలో లాగా రౌడీలు ఉండి కాపలా ఉండే విధంగా కాకపోయినా కూడా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళటానికి అవకాశం లేదని బయట వాళ్ళందరినీ స్టాఫ్ని పెట్టేసి ఇక్కడే ఉంచారు. పేమెంట్ కట్టి వెళ్ళండి అని చెప్తున్నారు. అసలు నాకు పేమెంట్ కట్టాలా కట్టకూడదు అనేది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇవ్వాలి. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇవ్వాల్సినటువంటిది వాళ్ళకి జరిగినటువంటి వర్షన్ ఒకటి. ఒకవేళ వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు కదా, అప్రూవల్ ఇచ్చిన దాన్ని వీళ్ళు మణిపాల్ హాస్పిటల్ వాళ్ళు సర్జరీ చేశారు, అది వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి విషయం. ఒకవేళ వాళ్ళు క్యాన్సిల్ చేస్తే కనుక వీళ్ళు ఆ ఇన్సూరెన్స్ కంపెనీని క్యాన్సిల్ చేసుకోవాలి, కానీ పేషెంట్ని ఇబ్బంది పెట్టడం ఏమిటి అనేది మా యొక్క ఆవేదన. దాంట్లో భాగంగానే మేమందరం కూడా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు గతంలో కనుక మనం గమనించినట్లయితే కరోనా టైంలో ఏదైతే ఉందో శవాల మీద లక్షల కోట్లు సంపాదించినటువంటి ఈ హాస్పిటల్ ఏదైతే ఉందో ఇది చరిత్రకు ఎక్కిన సంగతి అందరికీ తెలుసు. అదే పరిస్థితుల్లో డబ్బు కోసమే పనిచేస్తున్న పరిస్థితి అయితే కనపడుతున్న పరిస్థితి క్లియర్గా కనపడుతుంది. గత రాత్రి ఈహెచ్ఎస్కి సంబంధించినటువంటి అధికారులు, ఒక 5 మంది అధికారులు వచ్చి ఎందుకు ఇతన్ని ఈహెచ్ఎస్లో ట్రీట్మెంట్ చేయలేదు, మళ్ళీ ఈ పేషెంట్ని 5 రోజులుగా ఎందుకు హాస్పిటల్లోనే ఉంచుతున్నారు అని చెప్పి వాళ్ళు అడిగినా కూడా మణిపాల్ హాస్పిటల్కి సంబంధించినటువంటి అధికారులు కానీ వాళ్ళు ఎవరో కూడా రెస్పాండ్ కావటం లేదు. మాకు సంబంధించి ఇక్కడ ఏమి లేదు, మొత్తం అంతా కూడా వాళ్ళే చూసుకుంటున్నారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 5 రోజులుగా డిశ్చార్జ్ అయినప్పటికీ ఆన్ రికార్డు డిశ్చార్జ్ అయినప్పటికి కూడా డిశ్చార్జ్ కాకుండా డబ్బులు కట్టితేనే వెళ్ళండి అని చెప్తున్నారు. అదేవిధంగా వీళ్ళు నిన్న మొన్న మాత్రమే వీళ్ళు ఎల్ఓసికి పెట్టుకోండి అని చెప్పి ఒక లెటర్ ఇచ్చారు. ఆ ఎల్ఓసి లెటర్ మాత్రం చీఫ్ మినిస్టర్ గారికి పంపించడం జరిగింది. అది వస్తుంది, అది వేరే విషయం. కాకపోతే వీళ్ళు ఇన్సూరెన్స్ అప్రూవల్ వచ్చిందని చెప్పి సర్జరీ చేశారు కదా, సర్జరీ చేసినప్పుడు కూడా మాకు ఇటువంటి ఇబ్బందులు కలిగించడం ఏంటనేది మా బాధ. దాంట్లో భాగంగానే మేము అందరం కూడా చెప్తున్నాము, ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఈహెచ్ఎస్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ అప్రూవల్ సర్జరీ చేయమని అప్రూవల్ ఇచ్చింది 4,51,000కి. దానికి సంబంధించి వీళ్ళు సర్జరీ చేసేసారు. మళ్ళీ ఎల్ఓసి అప్లై చేయడానికి 7,50,000 రూపాయలు చొప్పున ఈ మణిపాల్ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు మళ్ళీ ఇంకో కొత్త ప్రపోజల్స్ ఇచ్చారు. ఈ విధంగా ఇవ్వటం అనేది ప్రజలను మోసం చేయటమే, అందులో అనుమానం లేదు. నేను ఒక బాధితుడిగా ఉన్నాను, ఒక జర్నలిస్ట్గా ఉన్న పరిస్థితి ఒక పక్కన అయితే, ఒక బాధితుడిగా ఉన్న
పరిస్థితి అయితే కనపడుతుంది. దాదాపు ఇక్కడ మీరు చూస్తూ ఉండొచ్చు 9 రోజులుగా నేను అంటే ఇవాళ 9 రోజులు ఉండిపోయిన ఇవాళ 10వ రోజు ఇక్కడ మణిపాల్ హాస్పిటల్లోనే ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ నుంచి బయటకు పంపించడం లేదు, ఆ డబ్బులు కట్టాలని చెప్పి వేధిస్తున్న పరిస్థితి కనపడుతుంది. నాకు జర్నలిస్ట్ గా కూడా ఈహెచ్ఎస్ ఉంది. జర్నలిస్ట్ కార్డు ఏదైతే ఉందో ఆ ఈహెచ్ఎస్ కార్డుని కాగితం ముక్కలాగా కూడా పక్కన పారేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న జర్నలిస్టులకి సంబంధించి హెల్త్కి సంబంధించి ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి కాగితం అనకూడదు, అటువంటి ఇంపార్టెంట్ వాల్యుబుల్ జర్నలిస్ట్ హెల్త్ కార్డును చిత్తు కాగితంగా కూడా కనీసం వాళ్ళు పరిగణించడం లేని పరిస్థితి కనపడుతుంది. ఇట్లాంటి ఈహెచ్ఎస్ని కూడా పరిగణనలోకి తీసుకున్నటువంటి హాస్పిటల్స్ని ఎందుకు మరి కన్సిడర్ చేస్తున్నారో తెలియటం లేదు. అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించిన వాళ్ళు 100 మంది కూడా వస్తున్న పరిస్థితి కనపడుతుంది. వాళ్ళకి సంబంధించి కూడా నెలకి 50 నుంచి 60 కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి చెల్లిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఐఏఎస్ అధికారులందరూ కూడా ఇది సరైనది కాదు, ఈ పద్ధతి మార్చుకోండి అని కూడా ఒక స్పెషల్ సిఎస్ అధికారి స్థాయి అధికారి కానీ ఇంకో ఐఏఎస్ అధికారి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ పేషెంట్కి ఈహెచ్ఎస్లో కానీ లేకపోతే దీంట్లో కానీ కన్సిడర్ చేయాలి, దాని నుంచే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వండి అని కూడా చెప్పినప్పుడు కూడా వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని పెడచెవిని కూడా పెట్టిన పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు అసలు ఎవరు పట్టించుకోవటం లేదు. పేషెంట్ అని కూడా లేకుండా పేషెంట్ని కూడా బయటికి పంపించడానికి కూడా పెట్టలేదు. డైలీ 20,000 రూపాయల నుంచి 25,000 రూపాయలు హాస్పిటల్ ఖర్చు అవుతుంది. ఈ బిల్ అంతా కూడా మొత్తం మళ్ళీ ఈహెచ్ఎస్లోనో ఇంకో దాంట్లో పెట్టుకోవడానికి సిద్ధపడుతున్నారు తప్ప వాళ్ళు మాత్రం ఇక్కడ నుంచి పేషెంట్ని పంపించడానికి సిద్ధం లేదు. వీళ్ళు మణిపాల్ హాస్పిటల్ అనేవాళ్ళు ఒక గూండాగిరి చేస్తున్న పరిస్థితి అయితే క్లియర్గా కనపడుతుంది. హాస్పిటల్ నుంచి పేషెంట్ డిశ్చార్జ్ అయిపోయినా కూడా బయటకు పంపించలేని పరిస్థితి కనపడుతుంది. ఈ దారుణమైన పరిస్థితి మారాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నాకుంటూ అవకాశం ఉంది కాబట్టి నేను ఒక టీవీ ఛానల్ ద్వారా మన ఛానల్ ద్వారా వచ్చి నేను జరిగిన వాస్తవాన్ని చెప్తున్నాను. చాలా మందికి చెప్పలేని పరిస్థితి ఉంది. వాళ్ళకు కూడా న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నన్ను ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా నివా భోపాల్ ఇన్సూరెన్స్ నుంచి నాకు ఇన్సూరెన్స్ క్లియరెన్స్ ఉంది కాబట్టి మీకు సర్జరీ చేయించుకోండి అని చెప్పి వాళ్ళు చెప్పడం బట్టే నేను గురువారం సాయంత్రం వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి సర్జరీ చేయించుకున్నాను. తర్వాత మీకు ఈ హాస్పిటల్ నుంచి మీకు నివా భోపాల్ రాలేదు కాబట్టి మీరు డబ్బులు కట్టండి అంటూ చెప్పి నన్ను మోసం చేశారు. మణిపాల్ హాస్పిటల్ వాళ్ళు క్లియర్గా మోసం చేశారు. ఈ మోసం చేసినటువంటి అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారికి ప్రత్యేకంగా వేడుకుంటున్నాను. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయండి. నేను లిఖితపూర్వకంగా కూడా కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నాను. ఈ హాస్పిటల్స్ వాళ్ళు ఏ విధంగా అయితే చెప్పి మనం తీసుకొచ్చారో ఆ విధంగా చెయ్యకపోగా మళ్ళీ డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత కూడా 5 రోజులు ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఈ క్షణాన్ని చూడండి, 5 రోజులు వరకు కూడా నేను ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాను. మంగళవారం రోజు డిశ్చార్జ్ అయినటువంటి ఇవాళ శనివారం వచ్చినా కూడా హాస్పిటల్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు మాత్రం ఎటువంటి సమాచారం కూడా చెప్పట్లేదు. ఉన్నత స్థాయి అధికారులు కూడా రెస్పాండ్ అయినప్పటికీ కూడా ఈ మణిపాల్ హాస్పిటల్ మేనేజ్మెంట్ మాత్రం అత్యంత దారుణంగా ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద ఏం చేస్తారు అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. నాకు ఈహెచ్ఎస్ ఉంది, నేను మీకు మళ్ళీ కూడా చెప్పాను, నాకు ఈహెచ్ఎస్ జర్నలిస్ట్ హెల్త్ కార్డు ఉంది. ఆ హెల్త్ కార్డు నుంచి నాకు ఆపరేషన్ చేయొచ్చు, అదేవిధంగా దాని నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు. అదేవిధంగా నివా భోపాల్ ఇన్సూరెన్స్ గడిచిన 3 సంవత్సరాల నుంచి ఉంది, ఆ దాని నుంచి అయినా కూడా చేసుకోవచ్చు. మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు. వాళ్ళకి జరిగినటువంటి మరి వర్షన్ వాళ్ళే అప్రూవల్ ఇచ్చారని వాళ్ళే సర్జరీ చేశారు, మళ్ళీ తర్వాత వాళ్ళే క్యాన్సిల్ అయిందని చెప్పి చెప్తున్నారు. ఇది ఈ విధంగా చేయటం అనేది చాలా దారుణం. ఈ పరిస్థితి మారాలని కోరుకుంటున్నాం. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉన్నత స్థాయి విచారణ జరగాలి. ఇటువంటి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో, మణిపాల్ లాంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హాస్పిటల్స్ సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో రద్దు చేయాలి దాన్ని అని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా పోలీసు అధికారులకు కూడా లిఖితపూర్వకంగా నేను రిటర్న్ గా కంప్లైంట్ ఇస్తాను. అదేవిధంగా న్యాయ పోరాటం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రేపు మాప కూడా ఇక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని అవినీతిని కూడా మొత్తాన్ని కూడా మీడియా సమక్షంలో ఒక ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా ఇక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని మొత్తాన్ని కూడా తెలియజేయాలనుకుంటున్నాను. నాకు జరిగినటువంటి అన్యాయం రాబోయే రోజుల్లో మరి కొంతమందికి జరగకూడదు
అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. అదేవిధంగా ఈ హాస్పిటల్కి వచ్చిన సందర్భంలో నాకు ఎంతో మంది సహాయం, అదేవిధంగా మోరల్గా సపోర్ట్ ఇచ్చారు. వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విధమైనటువంటి అన్యాయం ఎవరికి కూడా జరగకూడదు. ఈ విషయాన్ని మీరు కూడా క్లియర్గా చెప్పండి. అది నిజంగా వాస్తవం అనేది మీరు కూడా గమనించాలి. ఎక్కడైనా తప్పు జరిగితే కనుక ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని గడిచిన 5 సంవత్సరాల్లో శవాల మీద, కరోనా టైంలో శవాల మీద కోటాను కోట్లు, వేల కోట్లు సంపాదించినటువంటి హాస్పిటల్ ఇది. ఈ హాస్పిటల్ ఇంకా అదే పరిస్థితిలో కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. వారి పద్ధతి మారలేదు. వారు ఇక్కడ పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా కూడా ఇటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అందరిని వేడుకోవడం జరుగుతుంది. మణిపాల హాస్పిటల్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే కూడా అనేక ఆరోపణలు ఉన్నప్పుడు కూడా తాజాగా కనుక చాలా రకాల ఆరోపణలు కూడా వస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీటన్నిటి ఆరోపణలు, అదేవిధంగా ఈ కోట్లు దండుకుంటూ మనుషుల్ని జీవోత్సవాలలాగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కుంటున్నటువంటి పరిస్థితి పైన పూర్తి స్థాయి విచారణ చేయాలని ఇక్కడ ఉన్న బాధితులు, పేషెంట్లు అందరూ కూడా పెద్ద సంఖ్యలో కోరుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఉన్న క్యాంటీన్ కావచ్చు, ఇక్కడ ఉన్న పరిస్థితులు కావచ్చు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఎక్కడా కూడా హైజెనిక్గా లేని పరిస్థితి ఉందని కూడా వాళ్ళందరూ చెప్తున్నారు. ఇక్కడ ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వైద్య ఆరోగ్య శాఖ అధికారులందరూ కూడా ఖచ్చితంగా క్యాంపులు నిర్వహించి ఇక్కడ ఏం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఎంతో వందల మంది, వేల మంది రోజు ఇక్కడికి హాస్పిటల్కి వస్తున్నారు. వారికి సంబంధించి ఖచ్చితంగా న్యాయం జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి మన DNA టీవీ, అదేవిధంగా 108 ఛానల్ తరఫున మీరందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఖచ్చితంగా ప్రజల తరఫున ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఎంత కృషి చేసినా, ఎంత ముందుకు తీసుకువెళ్ళిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇట్లాంటి చీడ పురుగులు, కొంతమంది వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి కొంత ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉన్నటువంటి కొంతమంది చీడ పురుగుల మూలంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా మంత్రి ఎవరైతే ఉన్నారో సత్యకుమార్ యాదవ్ గారు కావచ్చు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి కృష్ణబాబు కావచ్చు, అదేవిధంగా హెల్త్ కమిషనర్గా ఉన్నటువంటి వీరపాండ్యన్ కావచ్చు, అదేవిధంగా వీరందరూ కూడా ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి దీనికి సంబంధించినటువంటి న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా CMOలో వైద్య ఆరోగ్యానికి సంబంధించి, ప్రజలకు సంబంధించి ఎంతో మందికి LOCలు ఇస్తున్నటువంటి అడుసుమిల్లి రాజమౌళి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటిది ఎంతో కీలకమైనటువంటి శాఖ ఇది. ఈ హెల్త్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు, ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లో జరుగుతున్నటువంటి దారుణాలు, అక్రమాలను కూడా పూర్తిగా వెలుగులోకి తీసుకురావాలి. దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయాలని చెప్పి ముఖ్యంగా మరీ కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి అన్యాయం, అక్రమాలు, నాకు ప్రత్యేకంగా జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి కూడా నేను పూర్తి స్థాయిలో రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ పోలీస్ అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కానీ మా దగ్గర రిటర్న్గా తీసుకుని వారికి న్యాయం చేయాల్సిందిగా మీ అందరినీ కూడా మిక్కిలి కోరటం జరుగుతుంది. నమస్కారం.